సఖీ కార్యక్రమానికి తిరిగి స్వాగతం. మానవ నాగరికత, విజ్ఞాన శాస్త్రాలు ఒక పక్క ఎంతో పురోగమిస్తున్నాయి. అయితే మరో పక్క అజ్ఞానం, అంధవిశ్వాసాలు, నిరక్షరాస్యత, పేదరికం ప్రపంచమంతటా తాండవిస్తున్నాయి. ఇంకా ప్రపంచంలో 774 మిలియన్ల పెద్దలకు కనీస అక్షర జ్ఞానం లేదట. అంటే ప్రతి 5 వ్యక్తుల్లో ఒకరు నిరక్షరాస్యులన్నమాట. దాదాపు 75 మిలియన్ల పిల్లలు స్కూళ్ల ముఖం చూసెరగరు. అనేక కోట్ల మంది విద్యార్థులు మధ్యలోనే విద్య మానేస్తున్నారు. మన దేశంలో ఇలాంటి పరిస్థితే నెలకొని ఉంది. 1947కు పూర్వం, అంటే బ్రిటిష్ వారు మనల్ని పరిపాలించిన కాలంలో దేశంలో కేవలం 12% మంది మాత్రమే అక్షరాస్యులు. మరి నేడు అక్షరాస్యులు దేశ జనాభాలో 74%కి పైగానే ఉన్నారు. అయితే అక్షరాస్యతలో కూడా ఇంకా అనేక వివక్షతలు నేటికీ కొనసాగుతున్నాయి. అవేంటో ఈ కార్యక్రమం తర్వాత. నమస్కారం. ప్రతిరోజు రుచికరమైన వంటకాలను మీకు పరిచయం చేస్తున్న వంటల సందడి కార్యక్రమం ఈ రోజు కూడా మీ ముందు సిద్ధంగా ఉంది. మరి ఈనాటి వంటల సందడి కార్యక్రమానికి కవిత గారు గెస్ట్ గా వచ్చారు. కవిత గారు మనకు ఒక చక్కటి వంటకాన్ని పరిచయం చేస్తానంటున్నారు. అదేంటో వారిని అడిగి తెలుసుకుందాం. ముందుగా కవిత గారికి స్వాగతం చెప్పిద్దాం. నమస్కారం కవిత గారు. నమస్కారం అండి. సో కవిత గారు ఎక్కడి నుంచి వచ్చారు? ఉప్పుగూడ హైదరాబాద్ నుంచి వచ్చామండి. ఉప్పుగూడ హైదరాబాద్ నుంచి వచ్చారు. ఓకే. సో ఏం చేస్తుంటారు మీరు? హౌస్ వైఫ్ అండి. ఇంట్లో హౌస్ వైఫ్ ఏనా? ఓకే. సో అయితే వంటలు ట్రై చేయడానికి బాగా టైం ఉంటుంది కదా? అవునండి. ఓకే. ట్రై చేస్తున్నారా? చేస్తామండి. ఓకే. సో మరి ఈ రోజు వంటల సందడిలో ఏ వంటకాన్ని చూపించబోతున్నారు? బటూరా అండి. ఇది నార్త్ ఇండియన్ డిష్ అండి. నార్త్ ఇండియన్ డిష్. ఓకే. సో మన వంటల సందడిలో బటూరా తయారు చేసి చూపించబోతున్నారు అయితే. ఓకే అండి. సో మరి బటూరా కావాల్సిన పదార్థాలు చెప్తారా? మైదా, సూజీ రవ్వ, ఉప్పు, మజ్జిగ, బేకింగ్ సోడా, ఆయిల్ డీప్ ఫ్రైకి. ఓకే. సో కవిత గారు బటూరా కావాల్సిన పదార్థాలన్నీ చెప్పేశారు కదా. సో మరి బటూరా అంటే చాలా అందరికి ఇష్టమైంది. అలాగే మనం ఇంట్లో చేసుకోవడం అంత పాసిబుల్ కాదేమో అనుకుంటుంటారు అందరూ. హోటల్స్ లో దొరుకుతుంది. అవునండి. ఇది ఎక్కువ డాబా వెస్టేజ్ లో దొరుకుతుందండి. ఓకే. అయితే చూసి టేస్ట్ చూసి బాగా అనిపిస్తే మీరు ట్రై చేసామండి ఇంట్లో. మరి ఇప్పుడు చెప్తారా ఎలా తయారు చేయాలి? చెప్తాను. సో ముందుగా ఏం చేయాలి? ఒక బౌల్ తీసుకోవాలండి. బౌల్ కావాలా? కప్ మైదా అండి. ఓకే. హాఫ్ కప్ సూజీ రవ్వ, సాల్ట్ అండి యాడ్ టేస్ట్ తగ్గట్టు. సో మైదా ఒక కప్ మైదా వేశారు, హాఫ్ కప్ సూజీ రవ్వ, అలాగే కొంచెం సాల్ట్ 1/4 బేకింగ్ సోడా. ఇది బాగా మిక్స్ చేసుకోవాలండి. మజ్జిగ వేసి కలిపేయాలండి. యూజువల్ గా మనం వాటర్ వేసి కలుపుతుంటాము, కానీ మజ్జిగ అవసరమైతే వాటర్ కూడా కలుపుకోవచ్చు అండి. పుల్లటి మజ్జిగ అయితే కొంచెం తక్కువ పడుతుంది. కొంచెం వాటర్ ఇస్తారా? వాటర్. అంటే మనం మామూలుగా పూరి పిండిలో కలిపేస్తాం. అవునండి. పూరి పిండి లాగానే కలుపుకోవాలి. 2 hours మ్యారినేట్ చేయాలండి. 2 hours నాననివ్వాలి. ఓ. సో అంటే మనం బటూరా చేసుకోవాలి అంటే ఒక 2-3 గంటల ముందే మనం ప్రిపేర్ చేసుకోవాలి దాన్ని. నేను ఆల్రెడీ చేసి తీసుకొచ్చానండి ఇంట్లో నుంచి. ఓహో. అంటే 2 గంటల పాటు నాననిచ్చి తీసుకొచ్చారు. ఓకే. ఇదే కదా మీరు తీసుకొచ్చారండి. ఓకే. డీప్ ఫ్రైకి కడాయి పెట్టాను. ఆయిల్ వేసి సో డీప్ ఫ్రై కదండి? అవునండి. సో కొంచెం ఎక్కువ ఆయిల్. ఓకే. సో కవిత గారు ఇది వేడెక్కే లోపు మనం పూరిలా ఒత్తుకోవాలండి అప్పడాల కర్ర. ఓకే. కొంచెం నూనె అప్లై చేసి ఎన్నిసార్లు ట్రై చేస్తుంటారు మీరు ఇంట్లో బటూరా? చేస్తానండి. రెగ్యులర్ గా చేస్తుంటారా? ప్లేట్ ఇస్తారా? ఓకే. కవిత గారు ప్లేట్లోకి తీస్తారా? సో మొత్తం ఇలా పూరి షేప్ లో అన్ని ఒత్తేసుకోవాలి.
ఊరికే జస్ట్ అంటకుండా ఉండడం కోసం ఆయిల్ అప్లై చేయడం చేస్తున్నారు అంతే. ఇది ఆల్రెడీ ఫ్లఫీ అయి ఉంటది కదా అండి, తొందరగా ఇది అంటే పుల్ల మజ్జిగ దేనికి వాడాలంటారు? టేస్ట్ యాడ్ అవ్వడం. అవునా? ఓకే, సో కవిత గారు అది కూడా రెడీ అయిపోయింది. రెడీ అయిపోయింది. దీంట్లోకి తీసుకుందామా? అవునండి, తీసుకుందాం. సో ఇప్పుడు నూనె కూడా వేడెక్కింది కదండి. అవునండి, డీప్ ఫ్రై చేసుకోవడమేనా? టర్న్ చేయండి. సో ఆల్మోస్ట్ బ్రౌన్ కలర్ వస్తుంది కదండి. సో దీన్ని తీసుకొచ్చామా? తీసేయండి. ఓకే, సో కవిత గారు ఇది కూడా బ్రౌన్ వచ్చేసింది. స్టవ్ ఆఫ్ చేసేనా? కట్టేసేయండి స్టవ్. సో మీరు అన్నట్టుగానే పొంగాయి, అలాగే కొంచెం చూస్తేనే తెలుస్తుంది క్రిస్పీగా ఉంటాయి. సో టిష్యూలో తీస్తారు కదా. ఇప్పుడు మీకు సర్వింగ్ ప్లేట్ ఇవ్వనా? నేను ఆల్రెడీ ఇంట్లో చెనా చోలే చేసుకొని వచ్చానండి. ఓ వెరీ గుడ్. ఓకే, సో ఇదేనా మీరు తయారు చేసి తీసుకొచ్చారు కదా? రెడీ అయిపోయిందండి బటూరా విత్ చోలే అండి. టేస్ట్ చేసి చెప్పండి ఎట్లా. ఓకే, తప్పకుండా అండి. చూసారు కదండి, కవిత గారు వేడివేడిగా బటూరా అలాగే చోలే కూడా తయారు చేసి తీసుకొచ్చారు కదా. మరి బటూరా ఎలా తయారు చేయాలో, కావాల్సిన పదార్థాలు ఏంటో మరొకసారి తెలుసుకుని అప్పుడు దీన్ని రుచి చూసి మీకు ఎలా ఉందో చెప్తాను. బటూరాకి కావాల్సిన పదార్థాలు: పుల్ల మజ్జిగ, ఉప్పు, బేకింగ్ సోడా, మైదా పిండి, సూజీ రవ్వ, నూనె. బటూరా తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక బౌల్ తీసుకుని మైదా, సూజీ రవ్వ, కొంచెం ఉప్పు, బేకింగ్ సోడా, పుల్ల మజ్జిగ, కొద్దిగా నీళ్లు వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని 2 గంటల సేపు నాననివ్వాలి. తరువాత స్టవ్ వెలిగించి కడాయి పెట్టి డీప్ ఫ్రై కి సరిపడా నూనె వేసి బాగా వేడెక్కనివ్వాలి. ఈ లోపు ముందుగా 2 గంటల సేపు నాననిచ్చిన మైదా పిండిని పూరీలా ఒత్తుకుని ఒక ప్లేట్ లోకి తీసుకోవాలి. తరువాత బాగా వేడెక్కిన నూనెలో బటూరాలను డీప్ ఫ్రై చేసుకోవాలి. బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత టిష్యూలోకి తీసుకుని ఆ తర్వాత సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకోవాలి. ఈ బటూరాలను చోలే మసాలాతో తింటే చాలా రుచికరంగా ఉంటాయి. చూసారు కదండి, బటూరా కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం తెలుసుకున్నాం కదా. ఇప్పుడు దీన్ని రుచి చూసే టైం వచ్చింది. నేను రుచి చూసి మీకు ఎలా ఉందో చెప్తాను. నిజంగానే చాలా క్రిస్పీగా ఉన్నాయండి బటూరా. అలాగే మీరు చోలే కూడా చేసి తీసుకొచ్చారు. చాలా బాగుందండి, చాలా రుచిగా ఉంది. సో మీరు అన్నట్టుగానే క్రిస్పీగా చాలా టేస్ట్ గా ఉన్నాయండి. మరి ఇంత చక్కటి బటూరా అలాగే చోలే కూడా ఎలా తయారు చేయాలో మా సకులందరికీ చెప్పినందుకు మీకు ఒక మంచి గిఫ్ట్ వోచర్ ఇస్తున్నానండి. మన సఖీ వంటల సందడి కార్యక్రమంలో అనూస్ వారి నుంచి 1000 రూపీస్ వర్త్ ఆఫ్ గిఫ్ట్ వచ్చారు. మరి చోలే కూడా మీకు ఏదో ఇవ్వాలి కదా, అందుకే అనూస్ వారి నుంచి ఒక చక్కటి గిఫ్ట్ హ్యాంపర్ కూడానండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ అండి, యూర్ వెల్కమ్. చూస్తున్నారు కదండి, ఈనాటి సఖీ వంటల సందడి కార్యక్రమంలో కవిత గారు బటూరా ఎలా తయారు చేయాలో చేసి చూపించారు కదా. అలాగే మరి చోలే కూడా చాలా టేస్టీగా ఉందండి. మరి ఇలాంటి వంటలు మీకు కూడా చాలా తెలిసి ఉంటాయి కదా. మరి మీరు కూడా ఎప్పుడెప్పుడు సఖీ వంటల సందడికి మేము వెళ్తామా, మాకు తెలిసిన వంటల్ని మన సఖులు అందరికీ పరిచయం చేస్తామని ఎదురు చూస్తున్నారు కదా. ఇంకెదురు చూడొద్దండి, వెంటనే ఈ నంబర్ కి డయల్ చేయండి. 04023536540. వెంటనే నెంబర్ కి డయల్ చేసి మన సఖీ వంటల సందడి కార్యక్రమానికి మీరు కూడా వచ్చి మీకు తెలిసిన పసందైన రుచికరమైన వంటల్ని మన సఖులందరికీ పరిచయం చేయండి.